ఈ రాత్రి ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడికను ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రేమాస్వరూపి జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువానైనా ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడికని మీ చేతులకు సమర్పిస్తున్నాం. కృపించి వెన్నుతట్టి భారం ఎత్తి మీరు జరిగించండి. నీ చిత్తమైన ప్రజలను మీరు నడిపించండి. నీ మందిరావరణములు ఈ రాత్రి చేరి ఆత్మ ద్వారా కలిగే ఆశీర్వాదాలు మేము పొందినట్లు సహాయం చేయండి. అడుగుచున్న బిడ్డకల్లా ఆత్మను సమృద్ధిగా మీరు దయచేయండి. బలపరిచి కృపత నింపి సహాయం చేయమని సేవకులు మీ ఎలుగు చేత నింపండి. మీ మహిమా ప్రభావాలతో అభిషేకించి వాడుకోబోతున్నందుకు స్తోత్రాలు. వాతావరణాన్ని, కరెంటుని, సౌండ్ ఇష్టాన్ని మీ స్వాధీనంలో పెట్టుకోండి. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి గుడికి మీరు వెన్నుతట్టి జరిగించి మీరు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిమళించునే నా జీవితం పరిమళించునే విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరానికి సాధు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. ఔరాని చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించునే, నా జీవితం పరిమళించునే. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించునే, నా జీవితం పరిమళించునే.
జయమిచ్చు నీవు నన్ను నడుపుతుండగా జయమే నాశ అధియే నీ కాంక్ష నీకే నా స్తోత్రార్పణలు జయమే నాశ అధియే నీ కాంక్ష నీకే నా స్తోత్రార్పణలు నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించునే నా జీవితం పరిమళించునే నా జీవితం నా జీవితం నా జీవితం పరిమళించునే నా జీవితం పరిమళించునే నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించునే నా జీవితం పరిమళించునే చప్పట్లు కొట్టియమ్మే హల్లెలూయా గ్లోరీ ఒంటరి కూరనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి ఒంటరి కూరనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి ఔరాని చాటు నన్ను దాచునందున నీకే నా స్తోత్రార్పణలు ఔరాని చాటు నన్ను దాచునందున నీకే నా స్తోత్రార్పణలు నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించునే నా జీవితం పరిమళించునే నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించునే గ్లోరీ నా జీవితం పరిమళించునే పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు నీకే నా స్తోత్రార్పణలు జయించిన నీవు నా పక్షమయ్యుండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా జయించిన నీవు నా
పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా జయమే నాశ అధియే కాంక్ష నీకే నా స్తోత్రార్పణలు జయమే నాశ అధియే కాంక్ష నీకే నా స్తోత్రార్పణలు నీకే నా స్తోత్రార్పణలు స్తోత్రార్పణలు నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే నా జీవితం పరిమళించనే నా జీవితం పరిమళించనే నా జీవితం పరసంబంధం వస్తున్న పరిశుద్ధాత్మకుడి ఒక్కొక్కరిని దేవుడు రాజ్యం పెట్టబోతున్నాడు, ఆత్మచేత తాగబోతున్నాడు. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా పరిశుద్ధాత్మ బలముతో ఆరాధించు. పరిశుద్ధాత్మ సవడి సవడి పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు నీకే నా యేసయ్యా నీకే నీకే నా స్తోత్రార్పణలు. పరిశుద్ధాత్మ ఈ రాత్రి బలముగా మన వద్దకు దిగి వస్తుంది. దేవుడాత్మ నిన్ను ఈ రాత్రి దేవుడాత్మ ఈ రాత్రి నిన్ను తాగుతుంది, రాజు పెట్టబోతుంది, మన్నించబోతుంది, హక్కులంచు తిమిన కొనుగోలు చేయబోతుంది. అభిషేకం నీకేనా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించునే నా జీవితం పరిమళించునే నా జీవితం నా జీవితం పరిమళించేదే. పరిశుద్ధాత్మ ద్వారా పరిమళింప చేస్తున్నాడు నీ జీవితాన్ని. రాత్రి నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు, నూతన పరుస్తున్నాడు, నవనూతన కృపత అభిషేకించబోతున్నాడు. దేవుని అభిషేకం, నూతన అభిషేకం, నూతన వరం, నూతన శక్తి, నూతన ప్రభావం ఆవరిస్తుంది. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించనే. గిద్దెను బలపరిచిన అభిషేకం, ఏలియా ప్రార్థించిన మృతికి వచ్చిన అభిషేకం, అక్షాకిచ్చిన బలమైన అభిషేకం, 2 బల అభిషేకం, అపోస్తుల మీద కుమ్మరించమన్న పరిశుద్ధాత్మ అభిషేకం, 4 గంటల కుమ్మరించమన్న అభిషేకం.
నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించినే, నా జీవితం పరిమళించినే, నా జీవితం పరిమళించనే, పరిమళించనే, పరిమళించనే. నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, ఆమేన్ ఆమేన్. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కొడికిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రాత్రి మనం ధ్యానించుకుందాం. ఈ లైవ్లో దేవుని మాటలు వింటున్న ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క ఆత్మను గురించి వినాలని ప్రేమతో నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా. చేతులు చాపి గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి మనం గమనించినట్లయితే బైబిల్లో ఒక సహోదరికి వివాహమైంది, అంటే పెండ్లైంది. వివాహమైన తర్వాత తాను తన భర్త ఇద్దరూ కలిసి మరి భర్త గారింటికి ప్రయాణమై బయలుదేరి వెళ్తున్నారు. ప్రయాణమై బయలుదేరి వెళ్ళిన తర్వాత భర్త ఇంట్లో ఇద్దరు ప్రవేశించారు. ఆ సహోదరుడికి ఇద్దరికి వివాహం అయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కలిసి తన భర్త ఇంటిలోకి ఈమె వెళ్ళటం జరిగింది. మరి వివాహమైన తర్వాత తల్లిగారి ఇంటి దగ్గర ఉండదు కదండి. వెంటనే తన భర్త అంటే బయలుదేరింది, తన భర్త ఇంట్లో ప్రవేశించింది. కొత్తగా వివాహమైన జంట, కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు, కొత్తగా పెళ్ళైనప్పుడు కొత్తగా వివాహమైపోయినటువంటి తర్వాత యవనస్తులు కాబట్టి ఎన్నో తలంపులు, ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు ఉంటూ ఉంటాయి. మనం చూస్తున్నాం లోకములో జరుగుతున్న పరిస్థితులను బట్టి. ఏమంటే మన ఇద్దరు కొత్తగా వివాహం అయింది కదా, బజార్కి వెళ్దాంపా, సూర్యలంక బీచ్కి వెళ్దాంపా, లేక మరి కొత్తగా ఈ రోజున సినిమా వచ్చింది మ్యాట్నీకి వెళ్దాంపా అని
చెప్పుకునే వాళ్ళు కొత్తగా వివాహం అయిన తర్వాత భార్య భర్తలు ఇక ఎన్నో స్థలాలకు వెళ్తూ ఉంటారు, వాళ్ళ ఆశలు తీర్చుకుంటూ ఉంటారు, వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. కొత్తగా వివాహమైన జంటను మనం కదిలిస్తే, ఏమండి కొత్తగా నీకు వివాహం అయింది కదా, ఎక్కడికి వెళ్ళారంటే ఈరోజు మేము షికార్కి వెళ్ళామండి, బీచ్కి వెళ్ళామండి, సినిమాలకు వెళ్ళామండి, మరి మా కొత్తగా వివాహం అయింది కదా అని చెప్తూ ఉంటారు. లోకములో జరుగుతున్న పరిస్థితులు. అటు దేవుని బిడ్డలు కూడా దేవుని యందు భయం భక్తి కలిగి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తలు నూతనంగా మందిరానికి రారు, నూతనంగా మందిరంలో అడుగు పెట్టరు, దేవునిని ఇంకా ఎక్కువగా ఆర్భాటముతో ఆరాధించరు. వాళ్ళు అనేక స్థలాలకు వెళ్తా ఉంటారండి. అటు దేవుని పేరు పెట్టుకొని కూడా, ఎందుకంటే మాకు కొత్తగా వివాహం అయిందని చెప్తారు. గమనించనండి. అయితే ఇక్కడ మనం ఒక జంటను చూస్తున్నాం బైబిల్. కొత్తగా వివాహం అయిన తరువాత ఆమె తన పెనిమిటి వెంట ప్రవేశించినప్పుడు, హల్లెలూయా, చేతులు బయట గట్టిగా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. తన పెనిమిటి వెంట ప్రవేశించినప్పుడు, కొత్తగా వివాహమైన తర్వాత తన భర్త వెంట ప్రవేశించినప్పుడు ఆమె ఏమడుగుతుందో బైబిల్లో మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఆమె తన పెనిమిటి వెంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు ఆమె ప్రేరేపించబడెను. చాలు, హల్లెలూయా. కొత్తగా వివాహమైన తర్వాత కూతురు తండ్రి దగ్గరికి వెళ్ళింది, తల్లి దగ్గరికి కూడా వెళ్ళింది. వెళ్ళి ఏం చెప్పింది? నాకు ఆ వస్తువులు కావాలి, ఈ వస్తువులు కావాలి, నాకు ఆ వస్త్రాలు కావాలి, ఇంకొక వస్త్రాలు కావాలి, నాకు బంగారము కావాలి, ఉంగరము కావాలి, నాకు పెళ్లి చేసావు కానీ నాకేమిచ్చాను? నాకేమీ లేదే, నా కట్నం కూడా తక్కువే కదా నువ్వు ఇచ్చింది. పెద్ద ఆమెకేమో బాగా కట్నం ఇచ్చి పెళ్లి చేసావు, మంచి ఉద్యోగస్తుని ఇచ్చి పెళ్లి చేసావు, మరి నువ్వు నాకు పెళ్లి చేసావు కదా, మరి నువ్వు నాకు ఏమీ లేదు కదా, ఏదో ఒకటి ఇస్తే నేను ఇక్కడి నుంచి మా భర్త ఇంటికి బయలుదేరి వెళ్తానంటారు. ఇప్పుడు పరిస్థితులు దేవుని బిడ్డలకి అదే పరిస్థితి, లోకంలో జరుగుతున్నటువంటి బిడ్డల పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. బైబిల్లో కట్నం తీసుకోకూడదని ఉంది. బైబిల్లో ఆలోచించండి, కట్నము తీసుకోకూడదని ఉంది. ఓలి మాత్రమే ఉంది బైబిల్లో, ఓలి చెల్లించమని ఉంది. మరి ఈ రోజున దేవుని బిడ్డలను చెప్పుకొని కూడా, పరిశుద్ధమని వివాహమని చెప్పుకొని కూడా, రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, సత్తు కలిగిన సంఘానికి వెళ్తున్నాం, సమర్పించబడిన దైవ సేవకు నోట దేవుని వాక్యం అంటున్నాం చెప్పుకుంటూ కూడా ఈ రోజున అనేకులు కట్నాలకి బానిసలైపోతున్నారు. ఎంత ఇస్తావు కట్నం? ఆయమ్మ ఆత్మీయురాలా, ఈ వ్యక్తి ఆత్మీయుడు అనేది గుర్తించడం లేదు. ఈ రోజున కట్నం ఎంత ఇస్తారండి? దేవుని బిడ్డల కట్నాలు తగునా? తీసుకోవచ్చునా? తీసుకోకూడదు. వాస్తవంగా నాకు పిల్లలుంటే అర్థం చేసుకోండి, నాకు కానీ పిల్లలుంటే మా బాబాయినా అమ్మాయినా కట్నం లేకుండా నేను మ్యారేజ్ చేసేవాడిని. ఒకప్పుడు తెలియక మునుపు తీసుకున్నా, మనం సత్యం తెలుసుకున్నా, వాక్యాన్ని తెలుసుకున్నా, నీతి మార్గాల్లో నడిపించబడుతున్నా. కట్నము తీసుకోకూడదు అన్నది బైబిల్లో.
ఇప్పుడు ఆ అమ్మాయి అడగాలి, నాన్న మరి నాకు కట్నం కూడా మీరు తక్కువే కదా ఇచ్చింది, అమ్మ నాకు కట్నం కూడా తక్కువే కదా ఇచ్చింది, మరి ఒక 2,000 లేకపోతే ఒక 10,000 లేకపోతే 2 లక్షలు నాకు కట్నం ఇవ్వమని అడగాలి. వాస్తవంగా కట్నాలు కానుకలు ఇహలోక సంబంధమైన వేటిని ఆశించడం లేదు. ఆమేన్. ఇహలోక సంబంధమైన వాటిని ఏటిని కోరుకోవటం లేదు. తండ్రి దగ్గరికి వెళ్ళి తన భర్త వింట ప్రవేశించినప్పుడు అంటుంది, నానా నువ్వు నాకు ఒక పొలం ఇవ్వాలని ప్రేరేపించబడి అడుగుతుంది. ఆమె పొలం అంటే 1 ఎకరాన్ని పొలం అంటారు, 1/2 ఎకరాన్ని పొలం అంటారు, 20 సెంట్లు కూడా పొలం అంటారు, ఒక 10 ఎకరాల పొలం అంటారు, 100 ఎకరాల పొలం అంటారండి. ఆలోచించండి. నాకు ఒక పొలము కావాలి, ఆ పొలము మీరు నాకు ఇస్తే మంచిదని తాను ప్రేరేపించబడి తండ్రిని అడుగుతుంది. హల్లెలూయా. నేను చెప్పాను మీకు భూ సంబంధముగా ఎకరాన్ని 100 సెంట్లని ఎకరం అంటారు, పొలం కావాలని అడుగుతూ ఉంటారు. పొలం అంటే ఏమిటంటే ఆత్మ సంబంధముగా మనం గమనిస్తే నాకు ఒక మంచి సంఘము కావాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పొలాన్ని మనం సేద్యం చేసేటప్పుడు ఒక రైతు ఏం చేస్తాడంటే విత్తనం చల్లుతాడు, తగినంత వర్షం వచ్చేంత వరకు ఏం చేస్తాడు, ఆ పొలాన్ని విత్తనం చల్లి దాన్ని మళ్ళీ ఏం చేస్తాడు, సేద్యం చేస్తాడు. చీడ పురుగు పడకుండా, ఏమండి ఎలాంటి తెగులు రాకుండా ఆ రైతు ఆసాం ఏం చేస్తాడంటే ఆ పొలంలో వచ్చినటువంటి పంటంతా చేకూర్చబడి తన చేతికి వచ్చేంత వరకు ఆ పొలం మీదనే మనసు పెడతాడు. అలాగిన సంఘం అనే పొలము. ఆమేన్. ఒక విశ్వాసి దేవుని రాజ్యంకి వెళ్ళేంత వరకు దైవ సేవకుడు ప్రతి దినము ప్రతి రాత్రి ఏం చేస్తాడంటే మోకరించి ప్రార్థన చేసి ఉత్తమమైన ఉపదేశాలు, ఉత్తమమైనటువంటి అభిషేకంతో కూడిన మాటలు బోధించి దేవుని రాజ్యానికి వాళ్ళని అప్పగించేంత వరకు దైవ సేవకుడు ప్రతి దినము ప్రతి క్షణము ప్రసవేదన పడుతూనే ఉంటాడు. అందుకంటుంది ఒక పొలము నాకు కావాలి. ఆమె ఆ పొలం ప్రేరేపించమంటే ఒక మంచి సంఘాన్ని నాకు దయచేయి నాన్న, ఉత్తమమైన సంఘాన్ని నాకు దయచేయి నాన్న. ఆ సంఘములో సత్యం ఉండాలి, ఆ సంఘములో నీతి మాటలు ఉండాలి, ఆ సంఘములో గద్దింపు కలిగిన వాక్యం ఉండాలి, ఆ సంఘములో ఆదరణతో కూడిన వాక్యం ఉండాలి, ఆ సంఘములో స్వస్థత ఉండాలి, ఆ సంఘములో సాక్ష్యం ఉండాలి, ఆ సంఘములో సమర్పించమని సేవకుడు ఉండాలి. అలాంటి సంఘాన్ని నాకు దయచేయి. ఆమేన్. అడుగుచున్నప్పుడు గమనించండి, అడిగింది బాగానే అడిగింది, నాకు మంచి సంఘాన్ని దయచేయండి. అలాంటి సంఘాన్ని నాకు దయచేయమని అడిగినప్పుడు ప్రేరేపించబడి అడిగింది. ఆస్తులు అడగలేదు, బంగారం కావాలని అడగలేదు, డబ్బు కావాలని అడగలేదు, అందచందము కావాలని అడగలేదు, 4 సెంట్లు ప్లాట్ ఇవ్వమని అడగలేదు. ఏమండి ఒక మంచి పొలం అడుగుతుందండి, ఒక మంచి సంఘము కావాలంటుంది. ఏనండి ఈ రోజున మనం ఆత్మ సంబంధముగా గమనిస్తే నీకు పర సంబంధమైన ఆస్తి ఏమిటంటే ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నటువంటి ఆస్తి ఏమిటంటే బైబిల్ నీకు ఒక ఆస్తి, వాక్యమే నీకు ఒక ఆస్తి, సమర్పించమని సేవకుడు నీకు ఒక ఆస్తిగా ఉంటాడు, శత్రుగల ఉపదేశాలు ఒక ఆస్తిగా ఉంటాయి. గమనించినట్టు ఇక్కడ మనం చూస్తే ప్రేరేపించబడి అడిగిను. ఆమె మంచి సంఘము కావాలని అడిగింది. అడిగిన తర్వాత అక్కడ ఏముంది, ఆమె కాదు ఆమె గాడిద దిగగా, చదువు, చాలు. హల్లెలూయా. కాలేబు కుమార్తె ఎవరు? అక్ష. కాలేబు కుమార్తె పేరు అక్ష. ఈ అక్ష ఏమని అడిగింది, నాకు ఒక పొలము కావాలి నాన్న. అందు కొత్తగా పెళ్ళైన తర్వాత భర్త వింట ప్రవేశించినప్పుడు అడగటమే కాదండి, సరే ఆయన అంతవరకు మౌనంగా ఉన్నాడు. పొలం అడుగుతున్నప్పుడు ప్రేరేపించబడి అడుగుతున్నప్పుడు మౌనంగానే ఉన్నాడు. ఆమె గాడిద దిగగా అప్పుడు ఆయన ఏమన్నాడు, తండ్రి అమ్మా
నీకేమి కావాలో నన్ను అడుగు. దేవునికి స్తోత్రం. గాడిద మీద అప్పుడుదా గాడిద మీదనే ఉందా ఆమె కొత్తగా పెళ్ళైనటువంటి అక్ష. ఎద్దు దిగగానే లేదాడ, ఏమండి వంటిన దిగగానే లేదు. వంటిన దిగి తండ్రిని అడిగితే బాగుండేది. వంచె దేనికి సాదృశ్యం? మోకాటి అనుభవానికి సాదృశ్యం. హల్లెలూయా. ఎలియాజరు తన ఒంటిలను మోకరింప చేసి తాను మోకరించి ప్రార్థన చేశాడని బైబిల్లో ఉంది. గుర్రం అంటే పరిగెత్తుకుంటూ ఉండదు, అది ఎక్కడ ఆగదు, దాని కలుపు సొలుపు ఉండదు. ఈ రోజున మనం గుర్రములాగా దేవుని సన్నిధిలో పరిగెత్తుకుంటూ ఒలుపు సలుపు లేకుండా దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ని మనం సంపూర్తిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఆమె గాడిద దిగగా అసలు గాడిదకున్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? ఎన్నోసార్లు నేను మీతో పరిశుద్ధాత్మ దేవుడు నాలోంచి మీలోంచి పంచుకుంటూ వచ్చాడు, మనందరికీ వినిపించాడు. గాడిద దిగగా, గాడిద దేనికి సాదృశ్యం అంటే, దీనిని మనసులో పెట్టుకోండి, గర్వానికి సాదృశ్యం. ఆమె చేతులు బయట గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. గాడిద గర్వానికి సాదృశ్యం. అది చాలా గర్వం ఉంటుందండి గాడిద. ఈ రోజున దేవుడు నీకు పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మలో నడిపించబడాలి, పరిశుద్ధాత్మ నీతో సహజీవనం చేయాలంటే వినండి, నీవు ఏమి చేయబడాలి? నీకున్న గర్వాన్ని విడిచిపెట్టి కిందకు దిగి రావాలి. ఆమేన్. బైబిల్లో శరీర సంబంధమైన గర్వం కొంతమందికి ఉంటుంది, ఆత్మ సంబంధమైన గర్వం కూడా కొంతమందికి ఉంటుంది. శరీర సంబంధమైన గర్వాన్ని విడిచిపెట్టాలి, ఆత్మ సంబంధమైన గర్వాన్ని విడిచిపెట్టాలి. శరీర సంబంధమైన గర్వం ఎలా ఉంటుంది? ఏమైందిలే, తర్వాత దేవుడి గురించి చూసుకోవచ్చులే, ఏమైందిలే, తమాసాలు అన్నట్లుగా ఉంటాడు. ఆత్మ సంబంధమైన గర్వం ఎలా ఉంటుంది తెలుసా? నేను భక్తి చేస్తున్నానుగా, ఇక నాకు మించిన వాళ్ళు ఎవరున్నారు? నేను ప్రార్థన చేసుకున్నాను కదా, నేను ఆరాధన చేసుకున్నాను కదా, ఇక నా అంత భక్తి కలిగిన వాళ్ళు ఎవరున్నారు ప్రపంచములని మనకు తెలియకుండా ఆత్మ సంబంధమైన గర్వము మన తల మీదకి ఎక్కిద్ది. ఆత్మ సంబంధంగా గర్వించి బైబిల్లో ఏమండి చాలా మంది దేవుని యొక్క వరాన్ని పోగొట్టుకొని వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. ఆమేన్. శరీర సంబంధంగా గర్వించి చాలా మంది రాజులు అడవిలోకి వెళ్ళి గడ్డి వేసి ఎండకెండి వానకు తడుస్తూ 7 సంవత్సరాలు నెబుకద్నెజరు శరీర సంబంధం గర్వించడం ద్వారా అడవికి అప్పగించబడ్డాడు, పశువు స్వభావంతో నడిపించబడ్డాడు. ఈరోజు నేనైనా నీలో నాలో శరీర సంబంధం గర్వం ఉండకూడదు, ఆత్మ సంబంధమైన గర్వం ఉండకూడదు. దేవుని బిడ్డలు అవిశ్వాసులు ఎందుకు మారుతున్నారు? అవిశ్వాసులేమో దేవుని బిడ్డలుగా మారుతున్నారు. పరిస్థితులు తారుమారైపోతున్నాయి. కారణం ఏమిటంటే శరీర సంబంధమైన గర్వం వలన, ఆత్మ సంబంధమైన గర్వం వలన మనిషికి రావాల్సిన కృప, మనిషికి రావాల్సిన అభిషేకము, మనిషికి రావాల్సినటువంటి బలము అదృశ్యమైపోతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఈ 2 రానియకుండా మన దైవాంగన జీవితంలో మనం చేసుకోగలిగితే ఆమేన్, నువ్వు ఎప్పుడు కూడా ప్రభువులో బలమైన అభిషేకముతో నింపబడి దావీదు రాజు వలె, యెహోషువ వలె, అక్ష వలె, ఇంకా అపోస్తుల వలె నీ జీవితాలను ప్రభు స్థిరపరుస్తాడు. ఆమేన్. ఆమేన్. అయితే ఇది రానికుండా చూసుకోవాలి మనం. ఇది వచ్చిందా మనం పల్టీ కొట్టినట్లే, ఇది వచ్చిందా మన చరిత్ర ముగించబడినట్లే, ఇది వచ్చిందా మన భక్తిని మనం పరిపూర్ణంగా చేయలేం. ప్రార్థనలో నడిపింపు రాదు. ఏంటండి, ప్రార్థన చేస్తున్నగా నడిపింపు రాదు, కట్ అయిపోతూ ఉంటుంది. ప్రార్థన కూడా కట్ అయిపోతూ ఉంటుంది, ఇడివిడిగా పలుకుతూ ఉంటాం. ఇది రానికుండా చూసుకోవాలి ముందు.
ఇప్పుడు ఆమెకున్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టి కిందకు దిగి వచ్చింది, దిగిరాగా. ఆమె మనకున్నటువంటి గర్వం ఏదైనా కావచ్చండి. బైబిల్ ఏమనంటే అహంకారానికి ముందు గర్వం నడుస్తుంది అంటే. గర్వం మనం ఏ పాటు, నేను బైబిల్ చదువుతున్నప్పుడు మనిషి జీవితాన్ని గడ్డితో యేసయ్య పోల్చాడండి. గుంటూరులో మనం చూస్తే గేదెలకు పచ్చి గడ్డి వేస్తారు బాగానండి. ఇదంతా ఎందుకు, మా ఏరియాల సంగతి నేను చెప్తాను. బాగా చెరువులు, వాగులు, అటు నాగార్జున సాగర్ కాలువలు ఉంటాయండి మా సైడు. అటు మనం చూస్తే ఎక్కడ చూసినా కానీ జమ్ము మొక్కలు కనిపిస్తాయి. జమ్ము తీసుకొని వెళ్ళి వెళ్ళ కప్పుతూ ఉంటారు. జమ్ముని తీసుకెళ్ళి వెళ్ళ కప్పుతూ ఉంటారు. ఇప్పుడు రేకులు వచ్చేసినాయి, అదేవిధంగా పోనా రేకు వచ్చేసింది. కానీ అటు ఆ టయాలలో ఒక 15-20 సంవత్సరాల క్రితం జమ్ముని తీసుకెళ్ళి వెళ్ళ కప్పు వేసుకుంటూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. చేతుల బయట గడిగలు చెప్పాలి, హల్లెలూయా, దేవునికి స్తోత్ర, ఆమేన్. పెద్దలు చెప్పండి ఇంకోసారి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం గమనిస్తే ఆలోచించండి. జమ్ము మనం తెలుసు, మీ అందరికీ తెలియని వాళ్ళు ఈ ఏరియా వాళ్ళకి జమ్ము కొంచెం తక్కువ ఉండదు కాబట్టి తెలియకపోవచ్చు. ఇదంతా ఎందుకు, గుంటూరులో గేదెలకేసి పచ్చగడ్డి మీకు తెలుసు. ఈరోజు నేను ఒక కీర్తన చదువుతున్నప్పుడు మనిషి జీవితం అంతా ఆ ఒక్క మాటలో ప్రత్యక్షమై ఉంది. ఏమని ఉందో తెలుసండి, ఉదయకాలం పచ్చగా ఉన్నటువంటి పచ్చగడ్డిని మనం కోసామనుకో, ఒక గంట తర్వాత, ఒక 2 గంటల తర్వాత ఆ జమ్మే కావచ్చు, పచ్చగడ్డి కావచ్చు, వాడిపోతూ ఉంటుంది. ఆమె హల్లెలూయా. మనిషి జీవితం కూడా అలాంటిది. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితం కూడా ఎలాంటిదంటే, ఇప్పుడు దగదగ మెరిసిపోతూ ఉంటాం. యేసయ్య మనల్ని పిలిచాడనుకో, గడ్డి వాడిపోయినట్లు మన జీవితాల్లో వాడిపోతాయి. ఇంత జీవితానికి ఇంత కావాల్సిన అవసరం లేదు మనం. ఆమె ఇంత జీవితమే మనది, ఇంత కావాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే గర్వం అది ఎవరిలో అయినా ఉండకూడదండి. గర్వించిన సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు. ఆలోచించండి. గర్వించినటువంటి అపవాది అంటే ఎవరు? సాతాను. హల్లెలూయా. సాతానండి, అపవాది అంటే సాతాను. ఈ సాతాను గర్వించి ఏం చేసింది, దేవుని సింహాసనం మీదకి ఎక్కింది. దేవుడి సింహాసనం నుంచి దాన్ని కిందకి నెట్టేస్తే అది పాములాగా తయారైపోయి భూలోకాన్ని ఏలుబడి చేస్తుంది. మంచి దూత, అందమైన దూత. శరీర సంబంధమైనటువంటి గర్వం నీలో రాకూడదు. ఆత్మ సంబంధంగా నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత ప్రార్థన చేసుకుంటున్నాను, ఇక నాకు తిరుగులేదు, నెంబర్ 1 క్యాండిడేట్ని అని నేనైనా నువ్వైనా మనం అందరం ఒకటే అండి దేవుని దృష్టిలో. ఎప్పుడే ఆత్మ సంబంధంగా నువ్వు నేను గర్విస్తామో, గర్వించిన మరుక్షణమే మన యొద్ద నుంచి దేవుని అభిషేకం తొలగిపోద్ది. ఆమేన్. అది నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కుంటూ వచ్చేది కాదది. ధనమిచ్చి కొనుక్కుంటూ వచ్చేది కాదది. ఏదో పొలం ఇచ్చి కొనుక్కుంటూ వచ్చేది కాదది. సౌందర్యం ఇచ్చి కొనుక్కుంటూ వచ్చేది కాదది. అది నీలోనికి రానికుండా, నాలోనికి రానికుండా ఎప్పటికప్పుడే మనం అనగగొట్టబడాలి. ఆమేన్. ప్రభువులో మనం అణిగిపోవాలి, నలిగిపోవాలి, అణచివేయబడాలి. అందుకే దేవుడు కొంతమందికి బలమైన దీర్ఘకాల రోగాలు పెడతాడు. ఎందుకు పెడతాడు తెలుసా? ఆయనకి తెలియకుండా ఏం పెట్టాడండి. వీళ్ళు ఎట్లా నా ప్రేమ నుంచి దూరం కాకుండా అంటే, వీళ్ళకి ఈ రోగం పెడితేనే ఆ జబ్బుతో ఉన్నప్పుడు నన్ను బాగా ఆరాధిస్తారు, నా కృప నుంచి, నా అభిషేకం నుంచి తొలగిపోరని ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత పెడతాడు దేవుడు. ఇక్కడ మనం చూస్తే ఆమె గాడిద దిగగా, అమ్మా నీకేమి కావాలను అడిగిను, దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఆ వాక్యం చదవండి. కాదు, కాలేబు నీకేమి
కొత్తగా పెళ్ళైన తర్వాత, జంటగా భార్య భర్తలు వేకము చేయబడిన తర్వాత, అమ్మా తండ్రి దగ్గరకు వచ్చి అడిగింది. నాకు పొలంగా అంటే ఉత్తమైన సంఘాన్ని ఇచ్చాడు, సమర్పించబడిన సేవకులు ఇచ్చాడు, రాత్రి మొదలు ప్రార్థన చేసి బలిపీఠం దగ్గర మూలిగే సేవకులు ఇచ్చాడు. అప్పుడు అంటుంది ఆమె గర్వము విడిచిపెట్టిన తర్వాత అడుగుతున్నాడు తండ్రి, అమ్మా నీకేమి కావాలి? ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి నీలో నాలో ఆత్మ సంబంధమైన గర్వం, శరీర సంబంధమైన గర్వం నువ్వు నేను విడిచిపెట్టగలిగితే దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను అడుగుతాడు, అమ్మా నీకేం కావాలి అని దేవుడు నిన్ను అడిగాడుకో. ప్రభా నాకా బంగారం కావాలి ప్రభా, నాకు ప్రభా అది కావాలి ప్రభా. భూ సంబంధం కోరుకోగాకు. ఆమేన్. భూ సంబంధమైన వాటిని నువ్వు కోరుకున్నావంటే ఆత్మ సంబంధమైన ఈవులు దూరం అయిపోతాయి. ఆత్మ సంబంధమైన ఈవులు నువ్వు కోరుకున్నావంటే భూ సంబంధమైన ఈవులు నీకు ఇస్తాడు ప్రభు. ఆలోచించాలి. అమ్మా నీకేం కావాలని అడిగాడానికి రాత్రి దేవుడు నిన్ను. అప్పుడు ఆమె కొత్తగా పెళ్ళైనా మా నాన్న అడుగుతున్నాడు, నాకేం కావాలని అడుగుతున్నాడు, నాకు ఎంతైనా ఇస్తాడు, నాకేం ప్రాబ్లం లేదు, నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగిందండి. ఏం అడగలేదు. ఏమని అడిగింది? అక్ష అమ్మా నీకేం కావాలని తండ్రి అడిగితే ఏమని అడిగింది? నాకు నా అందుకామె దీవెన దయచెయ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం దయచేయమంటుందండి? దీవెన దయచేయమంటుందండి. దీవెన మనం పెట్టుకుంటాం, దీవెనమ్మ దీవెనయ్య అని మనం పెట్టుకుంటాం పేర్లు. దీవెన అంటే ఏమిటి? ఆశీర్వాదము. వినండి, నాకు దీవెన దయచేయి, నువ్వు నన్ను దీవిస్తే నేను దీవించబడతాను అని దీవెన దయచేయమని అంటే అక్కడ అంటుంది నాకు దక్షిణ భూమిని ఇచ్చి ఉన్నావు. ఆమేన్. అంటే దక్షిణ భూమి అంటే ఏమిటంటే అర్థం చేసుకోండి. దక్షిణ భూమి అంటే దక్షిణ ముఖం వైపు యేసుక్రీస్తు ఆయన దక్షిణ భూమి మీద ముఖం పెట్టి చూస్తున్నాడంట. యోబు గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనమా చదువు. ఆమేన్. దక్షిణ ముఖముకు ఆయన తిప్పుకొని ఉన్నాడు. దక్షిణ దిక్కున ముఖము తిప్పుకొని ఉన్నాడు. అంటే దక్షిణ దిక్కంటే సంఘానికి సాదృశ్యం. నువ్వు నాకు దక్షిణ భూమిని విచ్చి ఉన్నావు, మంచి సంఘాన్ని విచ్చి ఉన్నావు. ఆ తర్వాత ఉన్నాడు నాకు నీటి మడుగులను దయచేయి. ఆమేన్, ఆమేన్. నీటి మడుగులంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. బాగా అర్థం చేసుకోండి. నీటి మడుగులు అంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. ఇప్పుడు రోజుకొచ్చి 3-4 లీటర్లు మనం మంచిని తాగుతున్నాం. బాగానండి, 3-4 లీటర్ల మంచిని తాగుతున్నాం. మంచిది, శరీరానికి కావాల్సిన నీటిని మనం తాగుతున్నాం. మరి నీ ఆత్మకు కావాల్సినటువంటి నీటి మడుగులని అభిషేకాన్ని నువ్వు త్రాగుతున్నావా? అందుకే నీ ఆత్మ బలహీనం అయిపోతుంది, ఆత్మ నీరసం అయిపోతుంది, ఆత్మ బక్కపల్చగా మారిపోతుంది, ఆత్మ ఎండిపోయి గుండెకాయ కొట్టుకున్నట్లు కొట్టుకుంటుంది. ఆత్మ సమృద్ధి అభిషేకం ఏది? భూ సంబంధమైన వాటర్ మనం బాగానే తాగుతున్నాం, అనిపిస్తున్నాం. మరి ఇప్పుడు నీకు ఆత్మ సంబంధమైన నీటి మడుగులు నాకు కావాలంటుంది. అంటే ఈ రోజున నీ దైవాంధన జీవితంలో నీకు పరిశుద్ధాత్మన నీటి మడుగులు నీకు కావాలి. ఆమేన్. నీటి మడుగుల దగ్గర ఏముంటుంది తెలుసండి? పచ్చిక సమృద్ధిగా ఉంటుంది. నీటి మడుగులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది. నీటి మడుగులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ
వినండి, అక్కడ ఏముంటుందంటే విశ్రాంతి ఉంటుంది. మీరు చూడండి, నీటి మడుగులు మీకు కృష్ణా నది దగ్గర పోయి కూర్చోండి, లేదా తుంగభద్ర నది దగ్గరికి వెళ్ళి కూర్చోండి, చేబ్రోలు కాల దగ్గరికి వెళ్ళి కూర్చోండి. అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు పచ్చగా మొలిచి ఉంటుందండి, ప్రశాంతమైన వాతావరణం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున మన దైవానంద జీవితంలో పరిశుద్ధాత్మని అభిషేకము నీకు కావాలి. అది నువ్వు పొందావా? అభిషేకంతో నింపబడి ప్రార్థన చేస్తున్నావా? అభిషేకంతో నింపబడి ఆరాధన చేస్తున్నావా? అభిషేకంతో నింపబడి సాక్ష్యం చెప్తున్నావా? అభిషేకంతో నింపబడి బైబిల్ చదువుతున్నావా? అభిషేకంతో నింపబడి కళలు పొందుతున్నావా? అభిషేకంతో నింపబడి పని చేసుకుంటున్నావా? ఏదండి నీకు అభిషేకం? ఏది? నీ ఆత్మ అందుకే బలహీనం అయిపోతుంది, నీ ఆత్మ అందుకే దిగజారిపోతుంది, ఉన్నది కూడా ఊడిపోతుంది. ఆమెన్, హల్లెలూయా. మరి నీకు అభిషేకము కావాలి కదా, పరిశుద్ధాత్మ అభిషేకము నీకు కావాలి. అది నువ్వు పొందుకోవాలి. అది నువ్వు పొందుకోవాలంటే శరీర సంబంధమైన గర్వాన్ని విడిచిపెట్టాలి, ఆత్మ సంబంధమైన గర్వాన్ని విడిచిపెట్టాలి. నాకు నీటి మడుగులు దయచేయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీటి మడుగులు నాకు దయచేయి, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచేయి. మరి ఈ రోజున మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుతున్నామా? ఆలోచించండి. దేవుని దగ్గర అన్నిటిని మనం పొందుతున్నాం, ఇది ఎందుకు పొందలేకపోతున్నాం? దీనికోసం మనం అడగటం లేదు. అయ్యా నాకు తగ్గింపు జీవితమే అయ్యా, నన్ను అభిషేకంతో నింపయ్యా, అభిషేకానికి ఏమైనా అడ్డుబండలు ఉంటే వాటిని తొలగించయ్యా, అభిషేకానికి అడ్డుబండలు ఏమైనా ఉంటే నాలో ఉన్న కోపమే కావచ్చు, దేశమే కావచ్చు, పగే కావచ్చు, ఎన్నిటిని తొలగించయ్యా, నాకు మంచి మనసును దయచేసి నన్ను అభిషేకించయ్యా, బలపరుచయ్యా, నీటి మడుగు నాకు సమృద్ధిగా దయచేయ్యా అని నువ్వు అడుగుతున్నావా? ఏమండి, భూ సంబంధమైన తపన మనకి ఎక్కువైపోతుంది, రోజు రోజుకి తపన ఎక్కువైపోతుందండి. ఆత్మ సంబంధమైన తపన మనకి ఎక్కువ కావటం లేదు. ఆత్మ సంబంధమైన తపన కోసం మనం ఆరాటపడాలి. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కోసం ఏమండి ఆశించినట్లుగా మన ప్రాణము దేవుని అభిషేకం కోసం ఆరాటపడాలి. మరి ఆరాట పడుతున్నామా? ఆత్మనివ్వమని ప్రభువుని అడుగుతున్నామా? నన్ను అభిషేకించయ్యా, నా ప్రాణాన్ని, ఆత్మని, శరీరాన్ని అభిషేకించు, నన్ను బలపరచు, ఆత్మ నాకు ఇవ్వయ్యా, ఆత్మతో నన్ను ముట్టయ్యా, ఆత్మ నాకు సమృద్ధిగా దయచేయి, నన్ను తాకండి, అభిషేకము చేత నన్ను నింపండి, అభిషేకమైన వరము చేత నన్ను ఎదుర్కోండి అని నువ్వు అడుగుతున్నావా? అది లేదండి మనకి. ఎంతసేపటికి భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకుంటున్నాం. ఆమె పర సంబంధమైన వాటి మీద ఎప్పుడు మనసు పెడతావు బిడ్డ? పర సంబంధమైన వాటి మీద ఎప్పుడు నువ్వు నిరీక్షిస్తావు? ఏమండి, పర సంబంధమైన వాటి మీద ఎప్పుడు నువ్వు మనసు నిలుపుకుంటావు? దేవుడు రాకడ సమీపంగా ఉంది, రానున్న వాడు త్వరగా రాబోతున్నాడు, మన ప్రభుని యేసుక్రీస్తు. మరి ఎప్పుడు నువ్వు మనసు పెడతావు? అభిషేకం కావాలని ఎప్పుడు అడుగుతావు? అభిషేకం తినిపమని ఎప్పుడు అడుగుతావు? ఆత్మ లేని వాడు పరలోక రాజ్యానికి వెళ్ళడని బైబిల్ సెలవిస్తలేదండి? రోమిలికి రాసిన పత్రిక దైవజనుడు పౌలు, ఆత్మ లేని వాడు నా వాడు కాదు, 8వ అధ్యాయం. ఆరో వచనమా? ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాదు. ప్రభా నీ బిడ్డనే ప్రభా నేనంటే కుదరదు. అర్థం చేసుకోండి, నేను నీ బిడ్డనేగా ప్రభా, నేను నిన్ను నమ్ముకున్నాను ప్రభా, నేను ఆరాధిస్తున్నా ప్రభా, రక్షించబడ్డాను ప్రభా, పాస్టర్ గారు కూడా నన్ను నీళ్ళ నుంచి బాప్తిసం ఇచ్చాడు ప్రభా, ఆరాధన చేస్తున్నాం ప్రభా, వాక్యం వింటున్నాం ప్రభా, ప్రార్థన చేసుకున్నాం ప్రభా
అంటే కుదరదు. దేవుడు సాక్ష్యం అని చెప్తున్నాడు. దేవుని ఆత్మ లేని వాడు నావాడు కాదు. ఏమండి, దేవుని ఆత్మ ఎవరికైతే ఉండదో వాడు దేవుని బిడ్డ కాదు. అది ఎవరైనా కావచ్చు, నువ్వని నేనైనా కావచ్చు. మరి దేవుని ఆత్మ అభిషేకము నీకు కావాలని నువ్వు ఏ రోజు నువ్వు అడుగుతున్నావా? అభిషేకముతో నన్ను నింపయ్యా, నీటి మడుగులను నాకు దయచేయి, సమృద్ధి కలిగిన జీవపు ఊట నాకు దయచేయి నువ్వు అడుగుతున్నావా? నీ ఆత్మస్థితి వెండిపోకుండా ఉండినట్లుగా నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అనే మడుగుల్లోనికి నువ్వు రాగలిగితే ఆమె ఆ మడుగులతో నీ జీవితం తృప్తిపరచబడుతుంది. అలాంటి అభిషేకాన్ని పొందుతున్నావా? చూడండి, చాలా మందిని మనం గమనిస్తామంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవటానికి ఇష్టపడ్డారు. ఎందుకు మరి నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మా ఆత్మీయ తల్లి మేరక్క గారు, చాలా మందికి తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు, ఆత్మీయ తల్లి. ఆమె ఇలాగనే పరిశుద్ధాత్మ కనిపెట్టి కొడుకును జరిపిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ కనిపెట్టి కొడుకును జరిపిస్తూ ఉంది. అందరూ ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడి చప్పట్లు కొడుతూ ఆత్మలో ఉజ్జింపబడుతూ అరగంట సేపు జరిపించేది అక్క. పరిశుద్ధాత్మ కనిపెట్టి కొడుకు కళ్ళు మూసుకొని ఇక మోకాల మీద పెట్టింది. ఇక అందరూ చప్పలు కొట్టుకుంటూ ఆత్మలో పరవశించిపోవాలి. ఇక వర్షపు జరిపించిందంటే ఇక వదలదు. ఇక అరగంట సేపు ఏకాగ్రహం జరిపించింది. ఒక ఆయనకి ఒక అలవాటు ఉంది. ఆయన భార్య రక్షించబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని గంతులు వేస్తూ ఉండేది. ఆయనకి ఈ వాళ్ళ భార్య భాషలతో మాట్లాడి అభిషేకంతో నింపబడి గంతులు వేస్తున్నప్పుడు ఆయన కొంచెం ఇన్సల్ట్గా ఉండేది. గమనించండి, ఇన్సల్ట్గా, ఏంటి మా భార్య వరకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, గంతులు వేస్తుంది, ఏంటి అమ్మాయి అన్నట్లుగా భక్తి విషయంలో తన భార్యని ఈయన స్థితికి చూసేవాడు. ఆలోచించండి, ఇన్సల్ట్గా చూసేవాడు. భార్యని ఆత్మతో దేవుడు నింపితే, అభిషేకంతో నింపితే భార్యని ఎలా చూసేవాడంటే ఈయన స్థితిగా చూసేవాడు. ఆ విషయం తను భార్యతో అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు. నువ్వు భాషతో మాట్లాడితే నేను నొప్పుకోను, అభిషేకంతో నింపబడితే నేను నొప్పుకోను, అదంటే నాకు ఇష్టం లేదు, పరిశుద్ధాత్మ అంటే నాకు ఇష్టం లేదు, పరిశుద్ధాత్మ యాడుంది, నా ఆత్మ మళ్ళీ ఉంటే అని వాదిస్తూ ఉండేవాడు. అంటే ఈ మాట వచ్చి ఆ అక్క దైవజనుల మెరక గారికి వచ్చి చెప్తే మెరక్క ప్రార్థన చేస్తూ ఉండేది. అన్నీ తీసుకొచ్చేస్తాడంట, కూరగాయలు కానీ, చక్కగా పరిచర్య చేయటం కానీ, మందిరం చాపలేయటం కానీ అంత పరిచర్య చేస్తాడంట. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కుడికలో కూర్చుంటే ఆయన కింద చాపేసుకుంటాడు కదా, ఆ చాపను గట్టిగా పట్టుకొని, అయ్యా వాళ్ళందరికీ అభిషేకం ఇచ్చావు, నాకు మాత్రం ఆత్మ ఇవ్వద్దని ప్రార్థన చేసుకున్నాడంట. వాళ్ళ భార్య భాషలతో మాట్లాడి ఆత్మలో గంతులేసి నాట్యం ఆడుతుంటే ఈయనకి ఇన్సల్ట్ అంట, ఇట్లా మాట్లాడకూడదు, చేయకూడదు, ఆత్మ అంటే నాలో లేదా అనుకున్నాడంట. అయ్యా వాళ్ళకు మాత్రం అలాంటి కృపించిన, నాకు మాత్రం ఆత్మ రాకూడదు, నేను కూర్చున్న సాపే నా దగ్గర ఉండాలి, నేను అటు ఇటు వెళ్ళకూడదని అనుకుంటూ ఉండాడంట. ఇక ఒకరోజు దైవజనాలు బాగా ఉద్యమంగా వర్షపు జరిపిస్తూ ఉందంట. బాగా వర్షపులో ఆత్మతో నింపబడి బాగా ప్రార్థన చేస్తూ అభిషేకంతో నింపబడి వర్షపు జరిపిస్తుంటే పాట పాడుతుంటే ఆ మేర కనుక్కుంటుంది, ప్రభు ఎవరినో కాదు ఈ రాత్రి తాగేది, ఆయనే తాగాలి, ఆయన్ని అభిషేకించు, కళ్ళు తెరిపించు ప్రభువా. గుడ్డోడు భక్తి చేస్తున్నాడు, కుంటోడు భక్తి చేస్తున్నాడు, మూగ భక్తి చేస్తున్నాడు, చెవిటి భక్తి చేస్తున్నాడు, ప్రభా తన కళ్ళు తెరిపించండి అని ఎప్పుడైతే మేరకారు వర్షపుల్ని ఆత్మల ప్రార్థన చేస్తుందో మీరు నమ్మకపోయిండండి. ఇక ఆయన వేసుకున్న సాపంతా ఇట్లా పట్టుకున్నాడు కదండి, ఈ సాపని గట్టిగా పైకెత్తాడు. ఇట్లా పైకెత్తాడు, గొడుగెత్తినట్టు ఎత్తాడు. ఎత్తి ఇక భాషలతో మాట్లాడి ఆత్మతో నింపబడి మంత్రమంతో తిరుగుతూ ఉన్నాడు. ఆమేన్. ఇంచుమించు పక్కన వెళ్ళి మొగోళ్ళు వెళ్ళి
ఆయన కూర్చోబెట్టి కూర్చో అన్నా కానీ పాపం ఆయన కూర్చోటం లేదు. తర్వాత అరగంట సేపు భాషలతో మాట్లాడి అభిషేకంతో నింపబడిన తర్వాత నింపబడిన తర్వాత ఆయన చక్క అంతా వేసుకున్న ప్యాంట్ లాల్సి అంతా తడిసిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే నేనేంది ఎట్లా అయిపోయాను, నేనేంది అలా అయిపోయాను అని పక్కన అడుగుతుంటే అప్పుడు దైవజనులు పిలిచి చెప్పిందంటే దేవుడు నిన్ను అభిషేకంతో నింపాడు, నీటి మడుగులతో నింపాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ రోజు పొందిన అభిషేకం ఆయన భూమి మీద ఉన్నంత వరకు అభిషేకముతోనే నడిపించబడ్డాడు. ఆమేన్. ఒక గుర్రము కొనుక్కున్న వ్యక్తి గుర్రముతోనే తన జీవితాన్ని నడిపించుకున్నట్లుగా అభిషేకముతో నడిపించుకున్నాడు తన జీవితాన్ని. అతి చిన్న వయసులో 14-13 సంవత్సరాల వయసులో మేరక్క గారికి, నా ఆత్మీయ తల్లి గురించి నేను చెప్తున్నాను వినండి. మేరక్క గారికి హార్ట్ ప్రాబ్లం. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే 14 సంవత్సరాల వయసులో, వినండి, 14 సంవత్సరాల వయసులో, అమ్మ మీ అమ్మాయి 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బ్రతకదు, గుండెకి రంధ్రం పడింది, హార్ట్ ప్రాబ్లం అని చెప్తే మేరక్క గారి తల్లి, వాళ్ళ రక్త సంబంధులు, బంధువులందరూ ఏడ్చి బాధపడుతూ అక్కకు చెప్పకుండా ఉంటే అక్కకి ఎట్లా తెలిసిందంట. అంతకు మునుపు నెల్లూరులో వాళ్ళ ఇంటి పక్కన పెంతుకోస్తోలు సమర్పించబడిన సేవకులు వచ్చి ఆరాధన జరుపుతూ ఉండంట. ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఇల్లు నామకార్థ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు. మేరీమాత చర్చికి. మేరీమాత అంటే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి కదండి, ఆర్సిం చర్చిలకు వెళ్తూ ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఆరాధన జరుపుతుంటే మేరక్కకి నేను 2 సంవత్సరాలు చనిపోతాను డాక్టర్ చెప్పారు కదా, ఏదేమైనా అని ఆ మేరీ మాత దగ్గరికి వెళ్ళటం, అందుకే ఆమె పేరు మేరీ అని పేరు పెట్టారు. అక్కడికి వెళ్ళటం, పూజ చేసుకొని రావటం అంట. ఈ పెంతుకోస్తోళ్ళు వాళ్ళ ఇంటి పక్కన ఆరాధన జరుపుతూ ఉంటూ పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడి చప్పట్లు కొట్టి బాగా ఉద్యమంతో దేవుని మహింపరుస్తూ ఉండేవాళ్ళంట. ఒకరోజు నాకు ఆశ కలిగిందంట, దేవునికి స్తోత్రం, నేను కూడా వెళ్ళి కూర్చుందామని వెళ్ళి కూర్చున్న తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి భాషను మాట్లాడి చక్కగా దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నారు. బోధించుచున్న తర్వాత అక్క కూడా, అయ్యా నాకు కూడా అభిషేకం కావాలని తన ఇంట్లో మోకరించి ప్రార్థన చేసుకుంటుందంట. ఆ గదిలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది. అరే కూర్చున్న వాళ్ళు అసలుకే ముసలోళ్ళాయా, ముసలోళ్ళు కాదు, కుర్రోళ్ళు ఓపిక ఉంది వాళ్ళకి. చేతులు బయట గట్టిగా చెప్పారు, పెద్దగా చెప్పారు, హల్లెలూయా దేవునికి స్తోత్రం. గమనించండి, నేను ముగిస్తున్నాను చివరిగా. మాకు చెప్పిన సాక్ష్యం, మేమెన్న సాక్ష్యం, నేను నేర్చుకున్న బోధ. అయితే అక్క తన గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నాకు నీటి మడుగులు కావాలి, నన్ను బలముగా అభిషేకించండి, పరిశుద్ధాత్మనివ్వండి అని తనకున్న గర్వమే కావచ్చు, తనకున్నటువంటి లోక సంబంధం కార్యక్రమాలు వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాడు. తన గదిలోకి వెళ్ళి ఆ 14-13 సంవత్సరాల వయసులో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తాడు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, నీకు తెలుసు ప్రభు, 2 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకని డాక్టర్లు కూడా చెప్పారు. అయితే నేను నీ రాజ్యానికి రావడానికి సిద్ధమే. అయితే నీ రాజ్యంలో నేను ఉండాలంటే పరిశుద్ధాత్మ లేకపోతే నా వాడు కాదని చెప్పావు కదా, నన్ను పరిశుద్ధాత్మతో నింపు, నన్ను అభిషేకించయ్యా అని కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేసుకుంటుందంట. ప్రార్థన చేసుకున్న సమయంలో దేవుడు ఆ చిన్న ఆశను చూసింది. దేవుడు హల్లెలూయా బలమైన అభిషేకంతో నింపితే 45 నిమిషాలు, 45 నిమిషాలు ఆమె నోట అభిషేకంతో నింపబడిన మాటలు 45 నిమిషాలు మాట్లాడుతున్న పరిశుద్ధాత్మలో లీనమైపోతూ చప్పట్లు కొట్టుకుంటూ ఆ గదంతా గంతులు వేసిందంట. 45 నిమిషాలు ఆగిపోకుండా అభిషేకంతో నింపబడిందండి.
తర్వాత మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే నీ గుండెకున్నటువంటి ఓల్డ్ లేదమ్మా. 55 సంవత్సరాలు బ్రతికింది, 13 సంవత్సరాలకు చనిపోతున్నటువంటి డాక్టర్ చెప్తే అభిషేకము ద్వారా 56-55 సంవత్సరాలు బ్రతికింది, భూమి మీద గొప్ప పరిచర్య చేసింది. ఆమేన్. అభిషేకం అలా చేస్తుంది మనిషిని, పరిశుద్ధాత్మ నింపుదల చేస్తుంది. అది ఎక్కడ పడితే అక్కడికి రాదు. అపోస్తుల పాదాల దగ్గర సమర్పించబడిన సేవకుల దగ్గరే అభిషేకాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అభిషక్తులైన సేవకుల దగ్గర ఉత్తమైన వాక్యాలు ఉన్నప్పుడు అభిషేకం వస్తుంది. మరి నీకు అలాంటి ఆశ ఉందా? అక్ష అడుగుతుంది, అయ్యా నాకు నీటి మడుగులు కావాలి, నన్ను అభిషేకించమని అడిగింది. దేవుడు అక్ష ఆశను చూసిన దేవుడు నీటి మడుగులు దయచేయటమే కాదు, మెరక మడుగులను, పల్లపు మడుగులను ప్రభు దయచేసి ఎన్నో. చదువు ఆ వాక్యం, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం. ఆమేన్, హల్లెలూయా. మెరక మడుగులు, పల్లప మడుగులను విచ్చేను. 2 పాళ్ళ అభిషేకం అంటారు దాన్ని. ఏమంటారండి? 2 పాళ్ళ అభిషేకము. బైబిల్లో 2 పాళ్ళ అభిషేకం పొందిన భక్తుడు ఎవరు? ఎలీషా. ఏలియాకి 2 పాళ్ళ అభిషేకం దేవుడిస్తే ఎలీషా అంటాడు, అయ్యా నాకు 2 పాళ్ళ అభిషేకం కావాలంటాడు. దేవుడు అంటాడు, ఎలీషా ద్వారా మాట్లాడుతున్న అగ్ని రథాలు, గుర్రాలు నన్ను ఏరు చేయబోతున్నాయి అన్నప్పుడు, అయ్యా నాకు 2 పాళ్ళ అభిషేకం కావాలని ఎలీషా అడిగినప్పుడు దేవుడు అతని ఆశను చూసి ఎలీషాకు 2 పాళ్ళ అభిషేకాన్ని ఇచ్చాను. ఆమేన్. ఇప్పుడు మెరక మడుగులు, పల్లప మడుగులు, 2 పాళ్ళ అభిషేకాన్ని అక్షాకు ప్రభు ఇచ్చాడు. బైబిల్లో స్త్రీకి చాలా ప్రాముఖ్యత ఉందండి, పురుషుడి కంటే కూడా. స్త్రీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత బైబిల్లో పురుషుడికి అంత లేదు. మరి స్త్రీ రోజున పట్టుదల కలిగి అడుగుతుందా? ఆ ఒక్కటడిగి దేవుడు 2 ఇచ్చాడండి. మీరు అప్పుడప్పుడు సాక్ష్యం చెప్పరండి, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ప్రభు అత్యధికంగా ప్రభు కార్యాలు చేశాడు. ఆమేన్. మనం ఒక్కటడిగి దేవుడు 2 ఇస్తాడండి. అయ్యా నాకు 10 సంవత్సరాల ఆయుష్ని అంటే ప్రభు 20 సంవత్సరాల ఆయుష్ని ఇస్తాడండి. ఆలోచించండి, ఇక్కడ ఆమెకి మెరక మడుగులు ప్రభు ఇచ్చాను, పల్లపు మడుగులు ప్రభు ఇచ్చాను. ఆమేన్. మెరక మడుగులంటే ఎత్తైన అనుభవం. ఆమేన్. పల్లపు మడుగులంటే లోతైన అనుభవం. ఆమేన్. పల్లపు మడుగుల దగ్గర ఏముంటాయండి? నీళ్లు ఉంటాయి. ఇదంతా పల్లవేనండి. ఆలోచించనండి, వర్షాకాలం నీళ్లు చుట్టూరు ఉంటాయండి. ఎన్ని నీళ్ళని తాగొచ్చు మనం. మెరక మడుగులంటే ఎత్తైన అనుభవం. అంటే 2 పాళ్ళ అభిషేకం అంటే ఏమిటంటే అర్థం ఏంటి? ఎత్తైన అనుభవంలోనికి మనం ప్రభువుని ఆరాధించగలుగుతాం, ఎత్తైన అనుభవంలోకి మనం వెళతాము. పల్లపు మడుగులంటే అర్థం ఏమిటంటే సమృద్ధి కలిగిన అభిషేకాన్ని అనుభవిస్తాము. 2 పాళ్ళ అభిషేకం ఉండాలి. 2 పాళ్ళ అభిషేకం అంటే 2 చేతులు ఉంటే నువ్వు పని గట్టిగా చేయగలుగుతావు. ఆమె ఒక చెయ్యి ఉన్నాడు, చేయగలుగుతాడు? చెప్పండి అండి. ఈ ఒక్క చెయ్యి ఉన్నాడు ఏం చేయగలుగుతాడండి? ఏమంటే ఒక్క కాలు ఉన్నాడు ఏం నడగలుగుతాడు? కుంటుకుంటుగా నడుస్తాడు. నీకు 1 పాళ్ళ అభిషేకం అంటే నీ ఆత్మీయ జీవితం కుంటుగా ఉన్నట్టే. నీకు 2 పాళ్ళ అభిషేకం అంటే నీ ఆత్మీయ జీవితము ప్రభువులో పరిపూర్ణంగా ఉన్నట్లే. అందుకని నీకు పరిశుద్ధాత్మ అభిషేకం నీకు కావాలి. అది నువ్వు పొంది తీరాలి. భాషతో మాట్లాడటం కాదు. అభిషేకం ఉంటే మన యొక్క పద్ధతులు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి, మన తలంపులు మారుతాయి. మనం దేవునితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం పెరిగిపోద్ది. లోకం నీలో పని చేయదు, పాపం నీలో పని చేయదు. పరిశుద్ధాత్మ ఉంటే, పరిశుద్ధాత్మ లేకపోతే మనము దేవుని నమ్ముకోవటం కంటే కూడా ఇష్టం. పరిశుద్ధాత్మ అభిషేకం పొంది తీరేవనుకో, నీ ఎల్లంతా కూడా దేవుని త్రిప్పబడుతుంది. ఆమేన్. నీ కుటుంబ వ్యవస్థ అంతా కూడా దేవుని త్రిప్పబడిద్ది. అంతవరకు ప్రభువుని నిలబడగలుగుతావు అభిషేకం నీకుంటే. అభిషేకం లేకపోతే నువ్వు అంతవరకు ప్రభువుని నిలబడలేవు.
అంతవరకు ఆయన రాజ్యంలో పాలు పొందలేవు. అక్కడక్కడ పడిపోతూ ఉంటావు, తప్పటి అడుగులేస్తూ ఉంటావు, మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉంటావు, పాపులతో సాంగత్యం చేస్తూ ఉంటావు. అభిషేకం నీకు ఉందనుకో, లోకములు కలిసిపోవు, పాపులతో సాంగత్యము చేయవు. అభిషేకం అంటే ఒక పవిత్రముగా ఉంటావు, ఒక పరిశుద్ధంగా ఉంటావు, పరిశుద్ధముగా మాట్లాడతావు, పరిశుద్ధముగా ప్రభువుని ఆరాధిస్తావు, నిన్ను పరిశుద్ధపరుచుకుంటావు. అభిషేకం నువ్వు పొంది తీరాలామే. మాకు అభిషేకం రానప్పుడండి దైవజనరాలు మెరక్క గారి మోకాల మీద పెట్టి గంట నలగొట్టేదండి. మోకాల మీద పెట్టి బ్రహ్మోడు తీసుకొని వర్షం చేస్తా గంట సేపు నలగొట్టేది అభిషేకం కోసం. అభిషేకం కోసం అండి. మరి ఈ రోజున మరి నీకు అభిషేకం ఉందా? 10 నిమిషాలే ఆ వర్షిప్లోనే నువ్వు రాలేకపోతావు. నీకు పరిశుద్ధాత్మ అంటే వచ్చింది. వర్షిప్ జరిపించేటప్పుడు నీకు ఆత్మ వచ్చింది. వర్షిప్కే నువ్వు రాకపోతే నీకు పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? వాడెవడ కేసు పెట్టాడంట. వాళ్ళందరికేమో అన్ని కూరలు వేసి అన్నం పెట్టారు, నాకు బిర్యానీ కూడా వేయలేదు, వంకాయ కూర వేయలేదని పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టాడంట. ఏది అన్నాలు పెట్టిన మీద కేసు పెట్టాడంట. పోలీసులు పిలిపించారంట, మీరు అన్నాలు పెట్టారు కదమ్మా, మరి అందరికి అన్ని అన్నాలు పెట్టారు కదా, వంకాయ కూర వేసారు, టమాటా కూర వేసారు, చిక్కుడుకాయ కూర వేసేసారు, బిర్యానీ వేసారు, చికెన్ వేసారు, మటన్ వేసేసారు, ఆయనకేంది 2 కూరలు పెట్టి ముగిచ్చేసారంట. విస్తరాకు మర్చి నా మీదకి వచ్చి కేసు పెట్టాడు. పోలీస్ స్టేషన్కి వచ్చి అని అడుగుతుంటే వాళ్ళు అన్నారంట, ఈయన వచ్చి ముందు కూర్చోలేదండి, అయిపోయిన తర్వాత మేమేం పెడతామన్నారంట. అర్థమైందండి నేను చెప్పిన మాట మీకు? వర్షిప్ అయిపోయిన తర్వాత వాక్యానికి వచ్చి కూర్చుంటే మీకు అభిషేకం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమంటే ఎక్కడి నుంచి వస్తుంది? 7 గంటలు పరిశుద్ధాత్మ కనిపెట్టుకోడిక, 7:15కి వర్షిప్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు వర్షిప్ జరిపించేటప్పుడు ఏదైనా పక్కన ఉన్న అభిషేకము, ఇంకొకరు ఉన్న అభిషేకం నీకు వస్తుంది. అభిషేకం కలిగిన మనుషుల దగ్గర కూర్చో, వాళ్ళ అభిషేకం నీకు వచ్చిద్ది. ఏం అభిషేకం లేక మట్టి తిన్న పాములా కొంతమంది చప్పట్లు కొట్టరు, హల్లి అనరు, బాగున్నాయి. అలాంటి వాళ్ళ దగ్గర కూర్చున్నావు, వాళ్ళతో నీకు అబ్బిద్ది అంతేక. అందుకే ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. మా ఫ్రెండ్లే, మా అక్కలే, మా అన్నయ్యలే, నువ్వు కూర్చున్నావా అయిపోయినట్టే. అభిషేకం కలిగిన వాళ్ళ దగ్గర కొద్దిగా ఆత్మ పొంది కొంచెం ఉద్యోగం ఉన్న వాళ్ళ దగ్గర పక్కన కూర్చొని అనుకో, వాళ్ళతో నీకు శాఖ వచ్చి నువ్వు అభిషేకించబడతావు. హల్లెలూయా. ఆలోచించండి, వెళ్తురుంది, ఇది మొత్తం కొట్టేస్తుంది. ఒక్క చిన్న ల్యాంప్ అది ఎంత కొట్టేస్తుంది. అలాగే అభిషేకం కలిగిన సేవకుల దగ్గర, అభిషేకం కలిగిన స్వాల దగ్గర పోయి పక్కన కూర్చున్నావు అనుకో, వాళ్ళ అభిషేకం నీకు వస్తే నువ్వు తొందరగా అభిషేకాన్ని పొందుకుంటావు. అభిషేకం లేని వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నావు అనుకో, పెద్దవాళ్ళు ఏమంటారు, దొందే అంటారు. ఆమేన్. కనుక అభిషేకం కలిగినటువంటి వాళ్ళ దగ్గర కూర్చుంటే నీకు తొందరగా అభిషేకం వచ్చింది. అభిషేకం కలిగిన వాళ్ళతో స్నేహం చేస్తే అభిషేకంతో కూడిన బుద్ధులే నీకు వస్తాయి. అభిషేకం లేని వాళ్ళతో స్నేహం చేసావా, ఎట్టా ఆమె మట్టి అయిపోయింది, నువ్వు కూడా మట్టి అయిపోతావు. అంతేకా? కనుక మనం అభిషేకంతో నింపబడిన సేవకుల మధ్యలోని మనం వచ్చినప్పుడు ఆ వర్షపు టైంలో నువ్వు అభిషేకాన్ని పొందుకోగలుగుతావు. ఇంకా ఎంతకాలం అభిషేకాన్ని పొందుకోకుండా ఉంటావు? ఎంతకాలం పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ఉంటావు? ఎంతకాలం భాషలు మాట్లాడకుండా ఉంటావు? ఎంతకాలం నువ్వు నామకార్థ భక్తి చేస్తావు? ఏమండి, రోషనికి పుట్టడం లేదా? పౌరుషానికి పుట్టడం, ఆత్మ సంబంధం రోషనికి పుట్టడం లేదా? ఆత్మ సంబంధం పౌరుషానికి పుట్టడం లేదా? ఆత్మ సంబంధం వేరేగా నీకు పుట్టడం లేదా? నేను కూడా అభిషేకాన్ని పొందాలి, ఆత్మతో నింపబడాలి, అన్య భాషలు మాట్లాడాలి, అభిషేకము నాలోనికి రావాలి, అభిషేకముతో ప్రార్థన చేయాలి, అభిషేకముతో నేను ఆరాధించాలి. అప్పుడప్పుడు కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు మీరు వేసుకున్న బట్టలు వేయండి అని అడుగుతారు. ఏనండి, మీరు వేసుకున్న బట్టలు ఇవ్వండి, ప్యాంటు షర్ట్లు ఇవ్వండి. ఏ బట్టలే కంటే బట్టలు కాదులండి, సేవకులు కదా, సేవకులు వేసుకున్న బట్టల్లో స్వస్థత అభిషేకం ఉంటుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, అలాంటి అభిషేకం నీకు కావాలి. నువ్వు అభిషేకం పొందితే నువ్వు వేసుకున్న బట్టల్లో కూడా అభిషేకం ఉంటుంది. అప్పుడు నువ్వు రంగురంగు బట్టలు వేసుకోవు, అద్దొద్దు బట్టలు వేసుకోవు. ఏమండి, ఇదేది పెద్ద పులికి మచ్చలు అంటే చూసారు ఎప్పుడన్నా? పురాతన కాలంలో మీకు తెలుసో తెలియదో పండగ చేసేవాళ్ళు.
ఒక పండగ చేస్తే ఒక ఆయన ఏం చేస్తాడు తెలుసండి, చిన్న గోష ఒకటి పెట్టుకొని పెద్ద పుల్లాగా డోలు ఇటు కొడుతుంటే ఆయన యాక్షన్ చేస్తామంటాడు. పెద్ద 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 పుల్లు మచ్చలు వేసుకుని వస్తాడు ఆయన. చూశారు ఎప్పుడన్నా మీరు? హైదరాబాద్లో అంత అయ్యే కదా లేవా? అదే పండగ అండి. హల్లెలూయా, అదే కదండి. మా ఏరియాలో బాగా గుర్తుండాడు, వాళ్ళు చూస్తే బయట పోయి లోపలికి వెళ్ళారు, డబ్బులు ఇచ్చిందాక పోవాలి. అలాంటి అద్దె బాతులు వేసుకుంటుంటే మిమ్మల్ని చూస్తాను, దేవుని బిడ్డలా ఏమండి. మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలండి. అభిషేకం రావాలంటే రంగు బట్టలు వేసుకుంటే అభిషేకం వచ్చిద్దా? నీ రంగు బట్టలు చేసుకెళ్ళి 4 రోజులు నీళ్ళలో ముంచేయి, మొత్తం రంగు అద్దు కనిపిస్తా ఉండదు. మన పద్ధతులన్నీ మారుతాయండి. అభిషేకం ఉంటే మన చూపు కూడా మారుతుంది. ఎట్లా చూడండి, మేము అప్పుడప్పుడు గ్రామాల కోటాలకు వెళ్తామంటాం, సువార్త మీటింగ్లు పెడతానికి వెళ్తామంటాం. ఏందో మరి వాళ్ళు మమ్మల్ని ఎట్లా చూస్తారు? మేము దేహలాగా ఉన్నామా లేదా మనుషులాగా ఉన్నాం, కుక్క పిల్లలాగా ఉన్నామా అర్థం కాదు. ఏనైనా పాస్టర్ గారా ఏనైనా అక్కడ చూస్తారు, చిత్రంగా చూస్తారు. ఎవరన్నా చర్చి కొత్త బట్టలు వేసుకొని రంగు బట్టలు వేసుకొని వచ్చి నీకు మీకలు చెప్తారు అంతే. అందరూ మిమ్మల్ని చూస్తారు, దేవునిగా చూసేది. హల్లెలూయా. కనుక మనం చూడండి, మన మాదిరి వినండి, మాదిరి అభిషేకము నీకు ఉంటే ఆమేన్ 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 అభిషేకము ద్వారాను నడిపించబడతావు. అభిషేకము నీకు కావాలి. నేను గుండెలు బాదుకొని రాత్రి మీద ఎందుకు చెప్తున్నాను తెలుసా? అభిషేకం ఉండబట్టి మాటలు చెప్పగలుగుతున్నా. అభిషేకం లేకపోతే నిలవలేం. అభిషేకం లేకపోతే సాతాను ఓడించలేం. అభిషేకం లేకపోతే దుష్టుని జయించలేం, రోగాలను ఓడించలేం. కనుక నీకు 2 పాళ్ళ అభిషేకం కావాలి. 2 పాళ్ళ అభిషేకంతో నింపబడాలి. నువ్వు బాప్తిసం తీసుకున్నావు సంగతి వేరు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, రక్షించబడ్డావు, నీళ్ళ మీద నీటి ద్వారా బాప్తిసం పొందావు. మరి బాప్తిసం పొందే నువ్వు ఎలా ఉండాలి? ఏమండి, నీకు అభిషేకం ఉందా? బాప్తిసం లేని వాళ్ళంటే వాళ్ళకి మారు మనసు ఉంది కాబట్టి వాళ్ళకి అభిషేకం గురించి తెలియదు, అవగాహన ఉండదు. మరి నువ్వు రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, పరిశుద్ధ గ్రంథం చేతితో పట్టుకున్నావు, వేల తరబడి ప్రభువుని ఆరాధిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, చప్పట్లు కొడుతున్నావు, ప్రభువును మహింపరుస్తున్నావు. మరి ఏది నీకు అభిషేకం? ఆమేన్. ఏదండి నీకు అభిషేకం? అభిషేకం ఒక ఊర్లో ఒక పాస్టర్ గారంట, అభిషేకించబడిన సేవకుడు. నేనండి, అభిషేకించబడిన సేవకుడు ఒక సంఘాన్ని పిలిస్తే పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్పి కొంచెంసేపు ఆరాధన జరుపుదామని ఇక ఆయనే డ్రమ్ము తీసుకొని చప్పట్లు కొట్టుకుంటూ బాగా ఉజ్జంగా డ్రమ్ము కొట్టుకుంటూ అభిషేకం నిలబడి పాటలు పాడుతూ బాగా వర్షం జరిపిస్తుంటే ఎంత డ్రమ్ము కొట్టినా ఆయనకి వస్తుందంట, కానీ అభిషేకం కూర్చున్న వాళ్ళకి రావట్లేదంట. అర్థమైందండి? ఆయనకు వస్తుందండి కానీ కూర్చున్న వాళ్ళకి రావట్లేదు. ఇంకా ఉద్యోగం పడుతున్నా కానీ రావట్లేదంట వాళ్ళకి. డ్రమ్ము ఎంత ఉద్యోగం పడుతున్నా కానీ అభిషేకం రావట్లేదంట. ఏంది అని ఆ పాస్టర్ గారు అడిగాడంట. ఆ పాస్టర్ గారిని, మీ సంఘస్థులు అందరూ ఏంది వచ్చి కూర్చున్నారు కానీ అభిషేకంతో మాట్లాడట్లేదు, భాషలతో మాట్లాడట్లేదు, ఎంత డ్రమ్ము కొడుతున్నా కానీ ఆత్మ వాళ్ళ మీదకి దిగి రావట్లేదంటే ఆయన అన్నాడంట, మా సంఘంలో అభిషేకం లేదు. ఆమేన్. మా సంఘంలో వచ్చి వాక్యమే ప్రార్థన, అంతేకాదు. నిజమే కదా. మరి అభిషేకం లేని సంఘంలోకి వెళ్ళి అభిషేకించబడి ఈయన భాషలతో మాట్లాడి వీళ్ళు అభిషేకం పొందాలి, ఎంత డ్రమ్ము కొట్టిన ఎందుకు ఉండదని ఆ సంఘంలోకి అభిషేకం రానియట్లేదు. వాళ్ళు భాషలు మాట్లాడట్లేదు, అభిషేకించబడినట్లేదు, చప్పట్లు కొట్టనివ్వట్లేదు. ఒక ఊరికి నేను మీటింగ్ పెట్టి గట్టిగా అల్లే చెప్పండి అన్న, ఒక్కరు చెప్పలేదు. హల్లెలూయా. నాకు ఆశ్చర్యంగా ఉంది. గట్టిగా అల్లి చెప్పండి అమ్మా అన్న, ఆమె చెప్పన్నా, స్తోత్రం అన్నా, నేను పాపం చేశాను, కూర్చున్నాను పాపం చేశాను, నాకు అర్థం కాలేదు. అర్థం చేసుకు, నేను పాపం చేశానా అల్లే చెప్పి స్తోత్రం చెప్పి. తర్వాత అడిగి ఒక బొడ్డోడిని వస్తే వాడు ఎంత ఎత్తుంటాడు, అరే ఏంద్ర మీ ఊరోళ్ళు అల్లి చెప్పలేదు, స్తోత్రం చెప్పలేదు, గట్టిగా ఆమెను చెప్పలేదు అంటే, అల్లెలు చెప్పకూడదు,
స్తోత్రం చెప్పకూడదు, ఆమె చెప్పకూడదు, అది చెప్తే పాపం. ఇక ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యం ఏమి వెళ్తారండి? ఏమండి, ఇలాంటి వాళ్ళు ఏమి వెళ్తారు? ఇక నువ్వు అభిషేకంతో నింపబడితే ఇక్కడ దేవుని ఆత్మ ఇదిగో ఇక్కడ నుంచి బయటికి, ఇదిగో బలిపీఠం నుంచి దేవుని ఆత్మ కెరూబులు శెరూబుల మధ్య నుంచి దేవుని ఆత్మ ఇలాగా తాక్కుంటూ వెళ్తా ఉండదు. ప్రతిరోజు, ప్రతి శనివారం, ప్రతి ఆత్మ కూడికలో, ప్రతి ఆదివారం వర్షిపులు ఇలా బలిపీఠం నుంచి దేవుని ఆత్మ ఇలా అందరూ తాక్కుంటూ వెళ్తున్నప్పుడు నువ్వు అభిషేకం కావాలని వర్షపు టయానికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకొని ఆశ కలిగి నువ్వు అడిగితే నిన్ను కూడా తాకిద్దిగా, నువ్వు కూడా అభిషేకంతో నింపబడతావుగా, అన్ని భాషలతో మాట్లాడతావుగా. మరి ఏది నీకు అభిషేకం? నీకు దేవుడు ఇస్తాడు, కానీ నీలో ఆశ లేదు. ఆమేన్, ఆమేన్. దుబ్బి నీటి బావుల కనుక ఆశపడినట్టు నా ప్రాణం నీ కోసం ఆశపడి. మరి నీకు ఆశ లేనప్పుడు దేవుడు మాత్రం ఏం చేస్తాడండి? కనుక పరిశుద్ధాత్మ అభిషేకం నీకు కావాలి. నువ్వు అభిషేకించబడాలి. నువ్వు అభిషేకించబడి గదిలోనికి వెళ్ళి నువ్వు మోకాల నుంచి ప్రార్థన చేస్తుంటే నువ్వు వాళ్ళ అభిషేకం చేత ముంచబడి పైకి లేపబడాలి. నువ్వు అభిషేకించబడి మాట్లాడి ప్రార్థన చేయి, నీ కళ్ళు నిప్పు కణాల వలె ఉంటాయి. ఆమేన్. ఎవ్వరు నీ కళ్ళు చూసినా భయపడిపోతారు. కళ్ళన్నీ ఎర్రగాయి. నీ ముఖములో ఒక దైవ కళ కనిపిస్తుంది. చప్పట్లు కొట్టు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ముఖములో దైవ సౌందర్యం కనిపిస్తుంది. నీ ముఖములో జీవ కళ కనిపిస్తుంది. నీ ముఖములో జీవ కళ కనిపిస్తుంది, సౌందర్యమైన కళ కనిపిస్తుంది. నీ ముఖములో దేవుని అభిషేకం ప్రత్యక్షమైనప్పుడు నీ కళ్ళు ఎవరు చూడలేరు. కొన్ని దేయాలు కూడా మా దగ్గర తీసుకొస్తారు. గొప్పతనం అని కాదండి, చెప్తున్నాను. ప్రార్థన చేయకమునిపే అంటేనే అక్కడ చూసి అన్నీ పడిపోయి దేయాలు కూడా ఉన్నాయి. మీకు తెలియపోవచ్చు, మీటింగ్లో సువార్త ఏమిటి వచ్చిన ఆ బ్యాచ్కి తెలుసు, ఆ బ్యాచ్ మధ్యలో బ్యాచ్కి తెలుసు. ప్రార్థన కూడా చేయండి నేను అంటే అక్కడక్కడ వెనక్కి తిరిగి పడి పేరు చెప్పి వెళ్ళిపోయింది దేయాలు కూడా. నన్ను నేను గొప్ప చెప్పుకోవటం కదా, అభిషేకం అది. అలాంటి అభిషేకం నీకు కావాలి ఈరోజు. ఆలోచించండి. ఆత్మ పొందిన మనుషుల దగ్గర, ఆత్మ పొందిన మనుషులతో స్నేహం చేస్తే నీకు కూడా ఆత్మ వచ్చింది. ఆమేన్. ఆ బుద్ధులు నీకు అబ్బుతి. హల్లెలూయా. ఆత్మ లేని మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చొని చప్పలు కొట్టుకు నువ్వు చప్పలు కొట్టుకు దొందు అన్నట్లుగా అన్నట్టుకుంటే వచ్చి మందిరానికి వచ్చి ఉపయోగం ఉంది. మందిరానికి వచ్చి నువ్వు ఆదరేపించుకుని వెళ్తున్నావా? పాస్టర్ రామన్నాడు అందుకు నేను వచ్చాను, ఈరోజు వెళ్ళాను, ఆదరేపించుకున్నాను అంటానికి. అట్లా కాదండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ గదంత అభిషేకముతో నిండునుగాక. ఆమేన్. అభిషేకముతో ముట్టునుగాక, అభిషేకముతో నింపబడునుగాక. అలాంటి అభిషేకము చివరి దినాలని కావాలి. అభిషేకముతో నువ్వు మాట్లాడాలి. అభిషేకము నీలో పవర్ రావాలి. పరిశుద్ధాత్మ పవర్ నిన్ను తాకాలి. ఆ పవర్ నీకు ఉండాలండి. శరీర సంబంధం పవర్ ఏముందండి? 4 రోజులు ఉంటుంది, 4 ఇరోజనాలు పెడితే చెట్టు వెళ్ళిపోతుంది తెలియదు. 4 చాలు. రోజుకొచ్చి 4 రోజులు 4 దపాలకు పెట్టినట్టు చాలు. ఇక మోషన్స్ బాగున్నావా? బాగలేను. 4 రోజుల నుంచి మోషన్స్ అవుతుంది. ఎట్టయిపోతావు అంతే. మన జీవితం అలాంటిది. అది అభిషేకం ఉందనుకో, నువ్వు బాగున్నట్లుగానే ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకం పొందు. ఆత్మనియమని అడుగు, గోజాడు, ప్రార్థన చేయి. మరి అడుగుతున్నావు నువ్వు? ఏమన్నా అడుగుతున్నావా? ఎంతసేపటికి నా అమ్మాయి, మా అబ్బాయి, మా చెల్లి, మా తమ్ముడు, మా అన్న, మా బంధువులు, మా పిల్లలు, నా అన్నం, నా తిండి, నా గుడ్డ, నా బట్ట, ఇంకా నా మంచము, ఇంకా నాయి అన్న పదాలను ఉంటున్నా కానీ నాకెంతవరకు చర్చికి వచ్చాను. అభిషేకం పొందిన మనిషి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది, అభిషేకం నాకు కూడా వస్తుంది అని ఆ మనిషి దగ్గరికి వచ్చి కూర్చొని అభిషేకం ఆరాధన జరిపేటప్పుడు అభిషేకం పొందుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి అభిషేకం చేతను నింపబడతావు. హల్లెలూయా. ఒక్కసారి నేను మిర్యాలగూడెలో వాక్యం చెప్తున్నా. కోదా నుంచి వెళ్ళి మిర్యాలగూడెలో వాక్యం చెప్తున్నా.
బాగా అర్థం చేసుకోండి. అక్కడ ఇంచుమించు 1000 మంది వస్తారు ప్రార్థనా మందిరానికి. అది అప్పుడు నాకు చిన్న వయసు, 2006లో మెసేజ్ చెప్పడానికి అక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళా. అక్కడున్న పాస్టర్, సెంటర్ పాస్టర్ ఇక్కడికి వచ్చాడు, కోదాడ. అక్కడికి వెళ్ళి ఇక నేను ప్రార్థన జరిపించాలి కదండి, వర్షిప్ జరిపించాలి. ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకున్నాయి, 1000 మందికి వాక్యం చెప్పాలి, 1000 మందితో మరి నేను మాట్లాడాలి. మరి అక్కడ పెద్ద సంఘం కదా ప్రభువా, నన్ను సేవకులు మరి అక్కడ పంపిస్తున్నారు, మరి అభిషేకంతో నింపబడాలి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభిషేకంతో నింపబడాలని ప్రార్థన చేసుకున్నారు. రాత్రి అంతా శనివారం కనిపెట్టి మందిరంలో పట్టుకొని ప్రార్థన చేసుకుంటాం రాత్రి అంతా. మేము మాకున్న అలవాటు అది, మాకు నేర్పించిన ఉపదేశం అది. హల్లెలూయా. మీరు రాత్రి అంతా శనివారం చేస్తారు, శుభ్రంగా నిద్రపోతారు ఇళ్ళకి వెళ్ళి. అసలు ఏమన్నా నీరు తిరగలేదు, ఈ అమ్మ పడతా నిద్ర. ఏమండి, మాకేంది భారం మాకు, ఆమె మీ యోగక్షేమాల కోసం అట్లా ప్రార్థన చేసుకొని వెళ్ళా. అప్పుడు పాస్టర్ గారు అంటే, బ్రదర్ జాగ్రత్త చెప్పాలి వాక్యం, అక్కడ ఈ మంది సంఘం నువ్వే 300 మందికి వాక్యం చెప్పావు, ఇక్కడ జాగ్రత్తగా పాస్టర్ గారు చెప్పి నాకు ఉపవాసం ప్రార్థన చేసుకొని వెళ్ళాక నాకు మైక్ ఇచ్చారు. ఇక ప్రార్థన స్టార్టింగ్ ప్రార్థన బ్రదర్ చేశాడు. ఇక వర్షిప్ జరిపిస్తూ ఉన్నా. వర్షిప్ జరిపిస్తుంటే ఆ వర్షిప్లో వినండి, ఇందాక వర్షం ఎలా పడిందో, ఇందాక పడించండి వర్షం, అలాగా తెల్లటి కణాలు ఆ మందిరం అంతా తెల్లటి కణాల వల్ల కింద రాలి పడతా ఉంది వర్షిప్లోనే. ఇంచుమించు పొందన వాళ్ళందరూ అభిషేకంతో నింపబడ్డారు. చప్పటి కొట్టండి. దేవునికి స్తోత్ర. ఒక బలమైన ఆత్మ అభిషేకం. ఒక్కొక్క మాట మాట్లాడే, ఒక్కొక్క మాట దేవుని వాక్యం చెప్తుంటే, దేవుని యొక్క వర్షిప్ జరిపిస్తుంటే ఆ బాక్సులో కూడా కాలిపోయినాయండి. తర్వాత ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి, నువ్వేం చేసావు సంఘాన్ని అన్నాడు. నేనేం చేశానని అన్నా. నువ్వేం చేసావంటే అక్కడ సిస్టర్లు చెప్పారంట, యేసురాత్మ వచ్చాడు, ఈ రోజున బాగా ఆరాధన జరిగింది, వాక్యం బాగా ఉంది, వర్షిప్ బాగా జరిపించారు. చూడండి, వర్షిప్లోనే మనిషి హృదయం కరిగిపోద్ది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యం ఏముంది, ఎప్పుడు వింటా ఉంటాం వాక్యం. బాగా అర్థం చేసుకోండి. వాక్యాన్ని మీకు తెలియని వాక్యాలు ఏముంది, మీకు తెలియని మాటలు. నా దావీదు తెలుసు, మీకు రిబ్కా తెలుసు, అబ్రహాం తెలుసు, యాకోబు తెలుసు, పేతురు తెలుసు. పేర్లే తెలుసు కానీ ఆత్మీయత తెలియదు. ఆత్మీయతలో వాళ్ళు భక్తి ఎలా చేశారు అవి మీకు తెలియదు, పేర్లు మాత్రం తెలుసు. కనుక నువ్వేమని వాక్యం ప్రకటన గ్రంథంలో వెచ్చగానైనా చల్లగాని నువ్వు లేక నువ్వు వెచ్చగా ఉన్నావు కాబట్టి నీ ముఖం మీద ఉమ్ము వేసి ఉండటానికి నేను సిద్ధముగా ఉన్నాను. ప్రకటన గ్రంథం ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎచ్చగా లేవు, చల్లగా లేవు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి నీ నోట, నీ ముఖం మీద నా నోటి నుంచి ఉమ్ముయే ఉద్దేశించి ఉన్నాను. ఆమేన్. మరి పరిశుద్ధాత్మ పొందుకోవాలి నీకు ఆశ ఉందా? ఆశ ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి, చూద్దాం ఎంతమందికి ఆశ ఉంది. చేతులు ఎత్తండి. ఆత్మను పొందుకోవాలి ఆశ ఉన్న చేతులు ఎత్తండి. చేతు కరెక్ట్గా చూపిండి. దేవుడు మిమ్మల్ని మందిరములో మిమ్మల్ని అభిషేకంతో నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. అభిషేకం నాకు కావాలి, నేను కూడా ఆ విధంగా ఉండాలన్నోళ్ళు చేతులు చూపించండి. దేవుడు మిమ్మల్ని బలమైన అభిషేకముతో నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ మోకాళ్ళ మీదకి లేండి. పెద్దోళ్ళు మోకాళ్ళు వేయని వాళ్ళను చిన్న మోకాళ్ళ మీద లేండి. మోకాళ్ళు వేయగలిగిన ఎవరిని బిడ్డలు అందరూ నిలువు మోకాళ్ళ మీద లేండి. చేతులు పైకెత్తండి, కళ్ళు మిగింది. అందరు 2 చేతులు పైకెత్తండి, కళ్ళు మిగింది. అభిషేకముతో నింపబడినట్లు ఈ కనిపెట్టు పరిశుద్ధాత్మ కోడికల దేవుడు నిన్ను అభిషేకముతో నింపబోతున్నాడు. అభిషేకముతో ముట్టబోతున్నాడు. అభిషేకముతో తాకబోతున్నాడు. అభిషేకముతో నింప. బాక్స్ కొంచెం పట్టుగా ఇట్లా, లేకపోతే ముందుకు వచ్చి కొంచెం బాక్స్ కానీ
ఇట్లా ముందుకు రా సార్, అక్కడే ఉంచు బాక్స్. నువ్వు కొట్టి నువ్వు కొట్టి కూర్చో బాక్స్. ఓకే, చేతులు పైకెత్తండి అందరూ. మీరు కూడా మోకాల మీద బిడ్డలారు, తమ్ముడు మోకాల మీద మోకాల మీద చేతులు అందరూ. ఇక్కడ నుంచి దేవుని ఆత్మ మీ మధ్యకి బలిపీఠం నుంచి దిగి వస్తుంది, మిమ్మల్ని తాకబోతుంది. మీరు ఎవరు పక్కనైతే అభిషేకం పొందుకొనున్నారో వాళ్ళ అభిషేకం నీలోనికి రాబోతుంది, వాళ్ళ ప్రభావం నీలోనికి రాబోతుంది. దేవుడు నిన్ను చురుకుగా ఈ రాత్రి తాకబోతున్నాడు. బలమైన అభిషేకము నిన్ను కమ్ముకోబోతుంది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకోబోతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం నీ బలహీనతను కాల్చివేయబోతుంది, నిన్ను తాకుతుంది. అభిషేకం అదిగో 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 దేవుని అభిషేకం, దేవుని నింపుదల, పరిశుద్ధాత్మ అంట, పరిశుద్ధాత్మ ప్రభావం ఆవరిస్తుంది, ఒక్కొక్కరు ఆవరిస్తుంది. యవనస్తులారా, దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు, ఈ రాత్రి ముట్టబోతున్నాడు. అభిషేకము నిన్ను ఆవరిస్తుంది, దేవుని అభిషేకం నిన్ను గాలివల ఆవరిస్తుంది. ప్రభుని అడుగు, అయ్యా నన్ను అభిషేకించు, అయ్యా నన్ను అభిషేకించు. ఈ రాత్రి నా రాగాన్ని తొలగించండి, నాలో ఉన్నటువంటి సాతాన్ని కాల్చేయండి, అభిషేకించండి. అగ్ని అగ్ని కొట్టు అభిషేకముతో నింపబడండి. అభిషేకముతో ఒక్కొక్కరు మీద ఫలముగా దిగి వస్తుంది, మండిస్తుంది. నిప్పు కనువులు వలె, మేఘవలే అభిషేకం, అగ్ని 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 అగ్ని, పరిశుద్ధాత్మ రగిలింపు. ఎంతకాలం ఆత్మ లేకుండా బతుకుతా బిడ్డ? ఈ రాత్రైన బలమైన ఆత్మతో నింపబడు, అభిషేకంతో నింపబడు. భాషలతో మాట్లాడు, నన్ను అభిషేకించు, నాకు భాషల దయచేయి. నీ నాలుగును తాగబోతున్నాడు. అక్షామతికి దిగి వచ్చిన అభిషేకం, అక్షామతికి దిగి వచ్చిన అభిషేకం, అక్షామతికి దిగి వచ్చిన అభిషేకం, రెండు పాల అభిషేకం, పాలవాల అభిషేకం, మంట. హల్లెలూయా హల్లెలూయా. Lord, I say, glory, glory. రగులుకొనిమనండి. ఆత్మ దేవుడు మిమ్మల్ని బలముగా ముట్టబోతున్నాడు, తాగబోతున్నాడు, అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా 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 ఆమేన్. పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో తముతో ఆరాధించెదా. పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించనే. నా
నా జీవితం పరిమళించునే. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయమే నాశ అదియే నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ అదియే నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించని. నా జీవితం గడిగా పరిమళించని. గడిగా నా జీవితం, నా జీవితం, నా జీవితం, నా జీవితం, నా జీవితం, నా జీవితం, నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించని. నా జీవితం పరిమళించని. యేసయ్యా పరిమళించనే. నా జీవితం పరిమళించనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించనే. నా జీవితం పరిమళించనే. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నీకే నా బలమైన అభిషేకం ఒక్కొక్కరు తాగుతుంది. ఈ రాత్రి మీరు భాషలతో మాట్లాడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ముట్టబోతున్నాడు. మీ నాలుగును ముట్టబోతున్నాడు. మీ రోగాన్ని ముట్టబోతున్నాడు.
ప్రేమలు నా జీవితం పరిమళించి పరిశుద్ధాత్మకి మండుకుంటుంది, రగులుకుంటుంది, అభిషేకించబడుతుంది బలముగా బలముగా బలముగా. అదుగో 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 శక్తి శక్తి పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ శక్తి మంట మంట మంట. అదిగో ఇప్పుడే 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 నేను కమ్ముకోలేదు, నేను తాగుతుంది, నేను అభిషేకిస్తుంది. అదిగో అదిగో సల్లాట పార 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 నీకేనా నా యేసయ్యా నిధియ ప్రేమలు నా జీవితం పరిమళించనే నా జీవితం పరిమళించనే. దేవుడు మీ హృదయాన్ని చూశాడు. దేవుడు ఈ రాత్రి వేళ బలముగా తాగుతున్నాడు. ఆత్మ బలముగా దిగవచ్చింది, మందిరాన్ని ఆవరించింది, మందిరాన్ని ఆవరించింది, మమ్మల్ని ఆవరిస్తుంది. అదిగో 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 శక్తి 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 నింపుదల నింపుదల నింపుదల. మేఘములు ఆవరిస్తుంది ఆత్మ, ఆవరిస్తుంది ఆత్మ, ఆవరిస్తుంది ఆత్మ. అదిగో 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 శక్తి. ఇక్కడున్న ప్రతి బిడ్డని దేవుడు చాలా మందిని రాత్రి ముట్టాడు, అభిషేకించాడు, ఆత్మతో నింపాడు, అభిషేకించాడు. పరిశుద్ధాత్మ మంట వారి వల్ల దిగవచ్చింది 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 దిగవచ్చింది. అదిగో పరిశుద్ధాత్మ రగులుకోండి రగులుకోండి మానండి మానండి. ఆమేన్. రెండు చేతులు పైకి గట్టిగా ఉంచండి. హల్లెలూయా. వచ్చండి. హల్లెలూయా. ప్రభు మనందరిని ఆత్మతో నింపిన దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ఆమేన్. మన జీవితాలను ప్రభు ఈ రాత్రి తాకి అభిషేకించిన దేవునికి స్తోత్రం చెల్లించుదాం. రేపు జరుగుతున్న ఆరాధన కూడా మహిమకరంగా జరిగించినట్టు స్తోత్రాలు చెల్లించుదాం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య పరిచయం ద్వారా, సజీవ సాక్ష్యం ద్వారా ప్రభు నామని మహిమ తెచ్చుకోబోతున్న దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ఈ కరోనా వైరస్ అంతటిని పూర్తిగా అరికట్టి ప్రభు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, గుంటూరు జిల్లాలో, పొన్నూరులో లేకుండా చేయనట్లు స్తోత్రాలు చెల్లించుదాం. ఈ రాత్రి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని కూడా ముట్టి స్వస్థపరిచినట్లు స్తోత్రం చెల్లించుదాం. ప్రభు జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి మరి